పిఠాపురంలో సేవా భారతి ఆధ్వర్యంలో 12వ సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలు పిఠాపురం అనగాదత్త క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో బాలబాలికలు అధికంగా పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలలో విజేతలకు సేవా భారతి సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, పతాంజలి యోగ సమితి సభ్యుడు ఎన్ శ్రీనివాసరావు, జగదీశ్వరరావు, రేపాక సుబ్బారావు, శివరామకృష్ణ, పెద్దలు, మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా ప్రతిరోజు కూడా మీరు పూజించే పూజించే వెంకటేశ్వర స్వామి కానీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవిత్రమైనటువంటి మాఘమాసం ఆదివారం, అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు, సూర్యుడు పుట్టినటువంటి రోజు రథసప్తమి. ఆ సందర్భంగా మన పిఠాపురంలో సేవాభారతి ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి ఈ సూర్య నమస్కారాల పోటీని కండక్ట్ చేయడం అనేటువంటి చేసుకుంటారు. యోగా వాళ్ళు చేసుకుంటారు, పతంజలి వారు, రకరకాలైనటువంటి వాళ్ళు ఇళ్లలో చేసుకుంటారు. కానీ ఒకే రోజు ఒకే సమయానికి ఇంతమందిని కలిపేటువంటి పని మన సేవాభారతి సంస్థ చేస్తుంది. ఈ సేవాభారతి అనేటువంటి సంస్థ ద్వారా ఈరోజు సూర్య నమస్కారాలు మనం ఇక్కడ ఈ విధానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పిఠాపురంలో ఉండేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అనగా క్షేత్రంలో ఈరోజు ఇక్కడ జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని యొక్క ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ యాజమాన్యానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఈనాడు మన దత్తక్షేత్రంలో ఉండేటువంటి పెద్దలు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు మనకి పూర్తిగా సహకరించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి సూర్య నమస్కారాల యొక్క విధి విధానాలు అందరికీ తెలిసినటువంటివే, కానీ సంఘటితంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు ఇక్కడికి మన పిఠాపురంలో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి సుమారు 8 స్కూళ్ళ నుంచి ఉపాధ్యాయులు, ఆ యాజమాన్యం వారు ఇక్కడ పిల్లలకి వాళ్ళ యొక్క యూనిఫారంతో పంపడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఆర్ఆర్బిహెచ్ కాలేజ్, బిఎంఆర్ స్కూల్, అలాగే ఏకేపిఎం స్కూల్, అలాగే అనేక స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తాం. ఈ సూర్య నమస్కారాల పద్ధతిని ఒకసారి వాళ్ళకి అలవాటు చేసి ఆ మంత్రోష్టంగా సూర్యుడి యొక్క మంత్రాన్ని మనం జపిస్తేటువంటిది, ఆ మంత్రం యొక్క శ్వాస నిశ్వాసాలతో ఉండేటువంటిది ఆ పద్యాన్ని మనం చెప్తాం. ఆదిత్య హృదయంలో ఉండేటువంటి మన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకంగా చెప్తూ ఆదిత్యస్య ప్రథమం నామం ద్వితీయంతు దివాకర తృతీయో భాస్కరో నామ చతుర్థంతు ప్రభాకర పంచమో హరిరస్వాచ షష్టం త్రైలోక్యలోచన సప్తమంతు సహస్రాంచ అష్టమో రవిముచ్యతే నవమం తకనం చేయవ దశమో ద్వాదశాత్మక. ఇలాగా సూర్యుడి యొక్క ఆదిత్యుని యొక్క నామాలను మనం స్మరిస్తూ ఆదిత్యస్య యొక్క నమస్కారంతో చివరిలో ఫలశ్రుతి కూడా చెప్తుంటాం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞ బలం వీర్యం తేజస్ తేషాం జాయతే అని ఫలశ్రుతి చెప్పుకుంటూ సూర్యుని యొక్క ఆరోగ్యము మనకి ఏదైతే ఇవాళ సైన్స్ చెప్తుంది బి విటమిన్, డి విటమిన్ ఒంటికి రావాలని, అది ఇవాళ మనం ఇక్కడ అందరికీ కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య నిర్వహణ ఏమిటంటే ప్రదర్శన జరుగుతుంది. ప్రదర్శన జరిగిన తర్వాత ఏ స్థితిలో 10 స్థితుల్లో ఎవరు చక్కగా 10 స్థితులు చేశారో వాళ్ళకి సీనియర్, జూనియర్, అలాగే ప్రోత్సాహక బహుమతులుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రధాన వక్తగా వచ్చేసినటువంటి మన సుబ్బారావు గారు, వడ్డాది సుబ్బారావు గారు అని ఆయన మన ఆర్ఎస్ఎస్లో ఒక విభాగమైనటువంటి ప్రాంత సమాలోచన సంయోజకులుగా ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం జరిగింది. అలాగే మన నగరంలో పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మహిళలకి, విద్యార్థినులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.